ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున తన పిల్లలైన ప్రతి ఒక్కరికి కూడా నా మనసారా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మీతో ఒక చిన్న మాటను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ మాట ఏమిటి? మనుషులు చెప్పే మాట కాదు, లేదా మనుషుల వలన వినిన మాటలు కాదు, లేదా నిన్ను టైంపాస్కు నవ్వును కలగజేసే మాటలు కాదు, కానీ దేవుడి మాట ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడి లోకానికి చెప్పినటువంటి మాట, తన పిల్లలకు దేవుడిస్తున్నటువంటి ఒక మాట, సర్వశక్తి గల దేవుని నోటిలో నుండి వచ్చినటువంటి మాటలే ఈ దినాన ఈ వాక్య రూపంలో ఉంటూ ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వాక్యము దేవుని మాటగా ఉంటున్నాయి. ఆయన అంటున్నటువంటి ఒక మాట ఏంటో తెలుసా? 147వ కీర్తనలో ఒక మాట, చక్కటి మాటను మనం చూడగలుగుతున్నాం. 2వ వచనంలో, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసేవాడై ఉన్నాడు. 147 3వ చరణంలో, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడంట. ప్రియమైనటువంటి దేవుని కుమారుడు కుమార్తె అయినటువంటి ప్రజలారా, ఒక చిన్న మాట. ఈరోజు దేని చేత నీ గుండె చెదరుతూ ఉన్నది? కష్టాల చేత నీ గుండె చెదరినదా? లేదా బాధల చేత గుండె చెదరి ఉన్నదా? నీకున్నటువంటి అవమానాల చేత నీ గుండె బరువెక్కిపోయి చెదరి ఉన్నదా? లేదా శరీర బలహీనతలను బట్టి హార్ట్ అటాక్ వచ్చి నీ హార్ట్కి స్టన్స్ వేశారా? లేదా గుండె జబ్బు చేత బాధపడుతున్నావా? ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఎంత బరువెక్కిన గుండెను నువ్వు మోస్తూ ఉన్నా, ఈరోజు నా దేవుని వాక్యం సెలవిస్తుంది, గుండె చెదరిన వారినైనా బాగు చేసే దేవుడై ఉన్నాడు. వైద్యుల కంటే పరమ వైద్యుడు నా యేసయ్య. నీకు ఎలాంటి కష్టం నేను వేధిస్తున్నా, ఎలాంటి బలహీనత చేత నువ్వు బాధపడుతున్నా, నేను ఆయన దినాన బాగు చేసే దేవుడై ఉన్నాడు. మరి అంత మాత్రమే కాకుండా నీ గాయాన్ని కూడా కట్టువాడై ఉన్నాడు. ఒక 2 విషయాలను గుర్తుంచుకోండి ప్రియ సహోదరి సహోదరుడా. నిన్ను బాగు చేసే దేవుడై ఉన్నాడు, నీ గాయములను కట్టే దేవుడై ఉన్నాడు. సరిగ్గా చదువు కొనక, సరిగ్గా పరీక్షలు రాయక ఫెయిల్ అయిపోయి అల్లరి తిరుగులు తిరుగుతూ నీ జీవితాన్ని పాడు చేసుకున్నావా? లేదా డబ్బు ఎక్కువైపోయి విస్తారంగా విచ్చలవిడిగా తిరుగుతూ నీ జీవితాన్ని పాడు చేసుకున్నావా? ఈ లోక స్నేహితుల చేత, ఈ లోక అలవాట్ల చేత జీవితాన్ని పాడు చేసుకున్నావా? తల్లిదండ్రులను బాధించే రకంగా నీ బ్రతుకు పాడైపోయిందా? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఈరోజు దేవుడు నిన్ను బాగు చేసే దేవుడై ఉన్నాడు. నువ్వు బాగుపడాలి అంటే మొట్టమొదట నీ హృదయం బాగుపడాలి. నీ హృదయంలోని మాలిన్యం అంతా తొలగిపోవాలి. నీ హృదయాన్ని కడగడానికి యేసు ప్రభువు వారు తన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే మానవుని హృదయము ఎంతో ఘోరమైన వ్యాధి గలది వాక్యం సెలవిస్తుంది. ఏ వ్యాధి చేత నీ గుండె ఈరోజు కొట్టుకుంటూ ఉన్నది? ఏ లక్షణాల చేత నీ గుండె ఈరోజు కొట్టుకుంటూ ఉన్నది? ఏ చెడ్డ మనసు తలంపు ఆలోచనల చేత నీ గుండె కొట్టుకుంటూ ఉన్నది? ఈ లోక మాలిన్యము చేత నీ గుండె కొట్టుకుంటూ నిండిపోయిందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నిన్ను బాగు చేసే దేవుడై ఉన్నాడు. నీ బ్రతుకును బాగు చేసే దేవుడై ఉన్నాడు. నీ కుటుంబాన్ని బాగు చేసే దేవుడై ఉన్నాడు. నిన్ను ప్రజలు గాయపరుస్తున్నారా? చుట్టుపొట్టి మాటల చేత గాయపరుస్తున్నారా? అపమానాల చేత గాయపరుస్తున్నారా? నీ శరీర బలహీనత చేత గాయపడుతున్నావా? ఈరోజు దేవుడు నిన్ను గాయం కట్టేవాడై ఉన్నాడు. నీ గుండెను బాగు చేసే దేవునిగాను, నీ గాయమును కట్టే దేవునిగాను ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటి, నీ హృదయంలోని తలంపులను విడిచిపెట్టి నీ హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించడం. యేసయ్య నా హృదయంలోనికి రండి అని ఆహ్వానించినట్లయితే ఆయన వచ్చి నేను ఆశీర్వదించి నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. నీ గాయములను కట్టి నేను నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.